రాజకీయానికి సిసలైన అర్థాన్ని పరిచయం చేసిన నేల, ఎంతో మంది ఉద్దండులను నాయకులుగా మార్చిన ప్రాంతం అదే సీమ ముఖద్వారం కర్నూలు. ఇక్కడ రాజకీయం అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లతో కర్నూలు పార్లమెంట్ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఇక్కడ మరోసారి తన సత్తా చాటాలని వైసీపీ చూస్తుంటే ఎలాగైనా గెలవాలని టీడీపీ చూస్తోంది. అయితే ఇరు పార్టీ అభ్యర్థులు బరిలో నిలబడి గెలిచి కొండారెడ్డి బురుజు దగ్గర తొడకొట్టేది ఎవరో చూద్దామా? ఒకప్పుడు ఏపీ రాజధానిగా ఒక వెలిగిన జిల్లా ఉమ్మడి కర్నూలు. ఇక్కడ 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మొదటగా మనం ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడ మొదటి నుంచి భూమా ఫ్యామిలీ అలాగే గంగల కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. భూమా నాగిరెడ్డి అనంతరం ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఇక్కడ గెలుస్తూ వచ్చారు. 2014లో ఆమె ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఆమె మరణించిన ఎన్నికలు జరగడంతో అత్యంత మెజారిటీతో గెలిచారు. శోభా విజయంపై తర్జన భర్జన పడిన ఎన్నికల అధికారులు చివరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్కడ పోటీకి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు దూరంగా ఉండడంతో భూమా అఖిలప్రియ విజయం ఏకగ్రీవమైంది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల 2016లో ఆమె టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. అప్పుడు చంద్రబాబు మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. ఆళ్లగడ్డ టీడీపీలో ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 2019లో గంగుల ప్రతాప్ రెడ్డి కుమారుడు గంగుల బ్రిజేంద్ర రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తలపడబోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గత 2 ఎన్నికల్లో పోటీలో ఉన్నవారే ఇప్పుడు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా బుడ్డా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో 2014, 2019లో పోటీ పడ్డ వీరిద్దరూ చెరో ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి శ్రీశైలం ప్రజలు అలాగే మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. నందికొట్కూరు బైరెడ్డి కుటుంబానికి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. గతంలో ఇక్కడ బైరెడ్డి కుటుంబానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. అలాగే ఈ నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తొగురు ఆర్థర్ ఇక్కడి నుంచి గెలిచారు. ఈయనకు మద్దతుగా గత ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈయనకు ఈసారి వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ను బరిలో ఉంచగా టీడీపీ గిత్తా జయసూర్యను బరిలో ఉంచింది. అయితే ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు తప్పదా అనే అనుమానాలు లేకపోలేదు. కర్నూలు అసెంబ్లీ విషయానికి వస్తే ఇక్కడ రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా అబ్దుల్ హఫీజ్ ఖాన్ గెలుపొందారు. వైసీపీ సామాజిక సమీకరణాల్లో భాగంగా మరోసారి ఇక్కడ మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే టికెట్ ను మొహమ్మద్ ఇంతియాజ్ కు ప్రకటించింది. గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఈయన ఆ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ ఉన్నారు. ఈయన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుమారుడు. గత ఎన్నికల్లో 5353 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కర్నూలు ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాల్సిందే. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంచి బలం ఉంది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా ఉన్న గౌరు చరితారెడ్డి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో రాంభూపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి చరితపై 43,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ పడ్డ వీళ్లు ఈ ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. నంద్యాల నియోజకవర్గంలో వైసీపీకి బలమైన పట్టు ఉంది.
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా శిల్ప రవికిషోర్ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ తరపున నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి కొద్ది రోజులకి టీడీపీలో చేరిపోయారు. అనంతరం ఆయన మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ఆయన కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఇక్కడ భూమా కుటుంబానికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి స్థానంలో టీడీపీ సీనియర్ నేత గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎండి ఫారూక్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఈసారి నంద్యాల ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారో మనం వేచి చూడాల్సిందే. బనగానపల్లి నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులే ఇప్పుడు కూడా పోటీ పడబోతున్నారు. 2014లో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై 17,341 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో వీరిద్దరూ మరోసారి తలపడగా ఈసారి వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డిపై 13,384 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు మరోసారి ముచ్చటగా మూడోసారి తలపడబోతున్నారు. ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. డోన్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈయన ఇప్పటికే ఇక్కడ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అటు టీడీపీ బరిలో ఈసారి మాత్రం అభ్యర్థిని మార్చారు. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేఈ ప్రతాప్ ఉన్నారు. అయితే ఈసారి బుగ్గనను ఎదుర్కొనేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని టీడీపీ బరిలో ఉంచింది. ఇక్కడ ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. పత్తికొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ కుమార్ కు ఇక్కడ మరోసారి టికెట్ ఇచ్చి బరిలోకి నిలిపింది. గత ఎన్నికల్లో కేఈ శ్యామ్ కుమార్ పై వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 43,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు మరోసారి గత ఎన్నికల పోరును తలపిస్తుందా లేదో వేచి చూడాల్సిందే. ఇక కోడమూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఈసారి టీడీపీ వైసీపీ నుంచి కొత్త అభ్యర్థులను బరిలో దింపారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా సుధాకర్ ను ఈసారి కాదని ఆదిమూలపు సతీష్ కు ఇక్కడ సీటు కేటాయించారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బిర్లా రామాంజనేయులు పోటీ చేయగా ఈసారి బొగ్గుల దస్తగిరిని ఎన్నికల బరిలో నిలిపింది. ఇక్కడ ఇద్దరు కొత్త అభ్యర్థులు కావడంతో కొత్త ఉత్కంఠ అయితే అభ్యర్థుల గెలుపుపై నెలకొంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీయే కనిపిస్తోంది. గత 2 ఎన్నికల్లో ఒకసారి వైసీపీ మరోసారి టీడీపీ గెలిచింది. ఈసారి వైసీపీ అభ్యర్థిగా 2014లో కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుకను వైసీపీ బరిలో నిలిపింది. అలాగే టీడీపీ అభ్యర్థిగా బివి జయనాగేశ్వర్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపారు. ఇక్కడ మరి ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారో కొంచెం ఆగాల్సిందే. మంత్రాలయం నియోజకవర్గంలో గత 3 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి ఇప్పుడు 4వసారి విజయంపై ఆయన కన్నేశారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తర్వాత 2014, 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా నల్లగుని రాఘవేంద్ర రెడ్డిని బరిలో నిలిపారు. అయితే మరోసారి మంత్రాలయం ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో కొంచెం వేచి చూడాల్సిందే. ఆదోని నియోజకవర్గంలో గతంలో వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ ఉండేది. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇక్కడ బీజేపీ సీటు దక్కించుకుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలుపొందారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా పార్థసారథిని ఎన్నికల బరిలో నిలిపారు. అయితే ఎన్డీఏ కూటమిలో అక్కడక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ కూటమిని బలపరిచి ఎన్నికల్లో గెలిపిస్తారో లేదో చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఆలూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం టీడీపీలోకి వెళ్లారు. దీంతో అక్కడ వైసీపీ అభ్యర్థిగా విరూపాక్షను సీఎం జగన్ బరిలో నిలిపారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా వీరేంద్ర గౌడ్ ఉన్నారు. అయితే ఈసారి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాల్సిందే. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లకు 14 గెలుచుకున్న వైసీపీ ఈసారి అదే సీన్ రిపీట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తుందో లేదో చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.